రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. వాళ్ళు అన్ని వైపుల నుంచి మోసాలకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు అని వాపోతున్నారు. జాతీయ పసుపు పోడు కొలువు తీరిన నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల మోసాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈనాం విధానం అమలు కాక బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు జరగడంతో రైతులు నిలువునా మోసపోతున్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ కార్యాలయంపై దాడి చేయడం, అధికారులను అడ్డుకోవడం ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు పోర్టు ఏర్పాటు చేసినప్పటికీ పసుపు రైతుల బతుకుల్లో మాత్రం మార్పు రావటం లేదు. గతంలో మాదిరిగానే పసుపు రాసుల వద్ద వ్యాపారులు వేలంపాట పాడి సరుకు సొంతం చేసుకుంటున్నారు. అందరూ సిండికేట్ గా మారటంతో ముందుగా నిర్ణయించుకున్న ధర ప్రకారమే కొనుగోళ్లు చేస్తున్నారు. కేవలం 4 వ్యాపారులే వేలంలో పాల్గొంటున్నారు. కనుసైగలతో తలా కొన్ని కుప్పలు పంచుకుని వేలం పాడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి సరుకు తెచ్చిన రైతులు వారు నిర్ణయించిన ధరకు అమ్ముకోక తప్పటం లేదు. దీంతో ఒక్కో క్వింటాలపై సగటున 3,000 నుంచి 4,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. ప్రస్తుతం జాతీయ మార్కెట్లో నాణ్యమైన పసుపు క్వింటాలకు 16,000 రూపాయల వరకు పలుకుతోంది. ఈ నామ్ విధానంలో రైతులు తమ సరుకును పెడితే కనీసం 15,000 రూపాయల వరకైనా అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. కానీ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈ నామ్ విధానం అమలు చేయటం లేదు. ఆన్లైన్లో అనేక ఇబ్బందులున్నాయని, సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు చేతులెత్తేశారు. ఆన్లైన్లో అమ్ముకోవడానికి రైతుకు సంబంధించిన 12 అంశాలను నమోదు చేయాల్సి ఉండటంతో ఈ పనిభారం మోయలేక అధికారులు ఆన్లైన్ విధానం పనిచేయటం లేదని చేతులెత్తేశారు. దీంతో మార్కెట్ యార్డులో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒకవేళ అమ్ముకోవాల్సి వస్తే స్థానిక వ్యాపారుల వేలంపాటలో తమ సరుకు ఉంచాల్సి వస్తోంది. తమ బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మెట్పిల్ల ఎలా నడుస్తున్నాయి ఈనాం ద్వారా మన నిజామాబాద్ ఎందుకు జరుగుతలేవు? ఇక్కడ సిండికేట్ ఆల్రెడీ మొత్తం ఓపెన్ టెండర్లు పెట్టేస్తారు. మీరు ఎందుకు ఎడుతున్నారు? మాకు అధికారికంగా చెప్పాలా ఏదైనా ఉంటే. అది ఇప్పటికీ అప్డేట్ చేస్తున్నాం అంటారు. మిట్పిల్ల లేని అప్డేట్ ఇక్కడ ఏమొచ్చిందని మిట్పిల్ల వ్యవసాయ మార్కెట్లో ఆల్రెడీ ఈనాం ద్వారా నడుస్తున్నాయి. మరి ఇక్కడ ఎందుకు నడుస్తలేదు? అది మాకు అధికారులు చెప్పాలా? ఎవరు పట్టించుకుంటారు? 16,000 17,000 అని ఆల్రెడీ చెప్పేసి ఇంతకుముందు పలికినాయి కూడా మా ధరలు. ఇప్పుడు వచ్చి చూసే వరకు 10 నుంచి 11,000 పలుకుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? గవర్నమెంట్ వాదిస్తుందా మరి వ్యాపారస్తుల? ఎందుకు చైర్మన్ ఇప్పటికీ జాడలేదండి? ఇప్పటికి 5 రోజుల క్రితం 16,000 పసుపు ఈ నిజామాబాద్ గంజల్నే 16,000 అయిందండి. ఇప్పుడు మేము 16,000 అయిందని రైతులందరూ మెగేసుకొని పసుపు అంతా తీసుకొస్తాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది? 11,000 అయింది. నిన్న అంబేద్కర్ జయంతి బంద్ ఉండే. ఈరోజు స్టార్ట్ కాగానే 11,000 బీడు స్టార్ట్ అయితే అందరం రైతులంతా షాక్ అయినాం. ఆ భయంతో షాక్ అయ్యి అందరం మీరు ఖచ్చితంగా మీరు ధర్నా చేస్తున్నామన్నా. మాకు ఎవరు స్పందిస్తలేరు, చైర్మన్ అసలు ఎవరు వస్తలేరు. మేము కోరేది ఏంటంటే మీ టీవీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఆన్లైన్ పద్ధతిలో పసుపు కొనాలా. ఈ ఆఫ్లైన్ వద్దు. ఆఫ్లైన్లో వ్యాపారులు వాళ్ళ ముఖాలు చూసుకుంటా ఒకళ్ళ ముఖాలు చూసుకుంటా మాకు కుప్పలకు రేట్లు పడతలేదు. మాకు ఆన్లైన్ ద్వారా మాకు పాత పద్ధతిలో పసుపు కొనాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నా. 9 నెలల పాటు పండించే పసుపు పంటను అమ్ముకోవడానికి రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ ప్రాంతాలకు చెందిన రైతులు ఇక్కడికి సరుకు తీసుకొస్తున్నారు. పసుపు విత్తడం మొదలుకొని మార్కెట్ కు తీసుకొచ్చే వరకు అయ్యే ఖర్చులతో పోలిస్తే క్వింటాలకు కనీసం 14,000 రూపాయలు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం నిజామాబాద్ లో క్వింటాలకు 8,000 నుంచి 12,000 వరకు మాత్రమే వేలం పాడుతున్నారు. ఓవైపు రోజుల తరబడి పడిగాపులు కాయటం, మరోవైపు అకాల వర్షాలకు పసుపు తడిసిపోవడంతో రైతులు కష్టనష్టాలు పాలవుతున్నారు. ఈ ఇబ్బందులు పడే కంటే ఎంతో కొంతకు సరుకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై చేస్తున్న ఈ మోసాలపై కొందరు రైతులు తిరగబడుతున్నారు. తాజాగా మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులను అడ్డుకుని నిలదీశారు. చివరికి రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో వెనుతిరిగారు. 10 రోజుల క్రితం వరకు ఆన్లైన్ బిడ్ జరిగింది. రేటు రైతుకు మంచి రేట్ వచ్చింది. మళ్ళీ పోయిన వారం నుంచి 16,000 అమ్మిన పసుపు ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి అంటే 10,500 11,000 అమ్ముతున్నారు. అంటే రేటు వలుకుతుంది. అది ఏ రకంగా మరి రైతులకి లాభం అవుతుంది అంటే వాళ్ళంతా వ్యాపారస్తులందరూ కుమ్మక్కై
ఆన్లైన్ బీట్ అయినప్పుడేమో ఒక వ్యాపారస్తుడు తెలకపోతుండే. ఇది ఓపెన్ మార్కెట్ అయ్యేసరికి అంటే వాళ్ళు 4-5 వచ్చి ఈ కుప్ప నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు సిండికేట్ అయ్యి రైతుల్ని ముంచుతున్నారు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే మార్కెట్ చైర్మన్ గారికి, మీరు ఆన్లైన్లో బీటు ఇప్పుడు ఏఐ నడుస్తున్న యుగంలో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతలేదని చెప్పి 10 రోజుల సంది మీరు ఓపెన్ మార్కెట్లో ఓపెన్ బీట్ చేస్తే అంటే ఇప్పుడు ఏ యుగంలో మనం ఉన్నాము? మళ్ళీ ఏదైనా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకుంటా అభివృద్ధి ఎందుకుంటా పోతుంది, కానీ మళ్ళీ వెనక్కి మన పాతకాలంలోకి వచ్చినామంటే అది ఎవరి స్వలాభాల కోసం ఎవరి లాభాల కోసం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆఫ్లైన్లో జరిగే బీట్ ఆన్లైన్లో జరిగి రైతుకు న్యాయం చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. అయినా ఇప్పటికీ పరిస్థితులు మార్పు లేదని, ఈ సీజన్లో పెట్టుబడులు కూడా చేతికి రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.